అందరికీ ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఎక్కడ ఆగిపోయారో, ఎక్కడ ఏ ఆధారం లేదు అనుకొని మీరు అనుకుంటున్నారు. ఈరోజు చక్కటి వాగ్దానం మన ప్రభు ఇస్తున్నాడు. 33వ కీర్తన 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. దేవుని యొక్క వాక్యం ఎంత ప్రభావితమైనదంటే, ఏ ఆధారం లేకపోయినా కూడా ఆధారమైన దేవుని యొక్క వాక్యము ప్రపంచాన్ని సృష్టించగల శక్తివంతమైనది. రిమెంబర్, దేవుడు నేను ఎప్పుడైనా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలన్నప్పుడు నీకు ఏ సపోర్ట్ లేకపోయినా, ఏ ఆధారం లేకపోయినా కూడా దేవుని వాక్యం ఉంటే చాలని ఈరోజు ఈ మాట ద్వారా మనకి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన మాట సెలవీయగా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం జరుగుతుంది నీ జీవితంలో. అంతేకాదు, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యాలు మొదలవుతాయి, కార్యాలు స్థిరపరచబడతాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభా, ఇంకా నాకు ఏ ఆధారం లేదయ్యా, నీ వాక్యము తప్పితే అను అన్నా అది చాలు. వాక్యమే నీ ఆధారం. ద వర్డ్ ఇస్ సో రిలయబుల్. నీ జీవితంలో కార్యాలు మొదలవుతా ఉన్నాయి. అబ్రహాం జీవితంలో దాదాపు 99 ఏళ్ళ వరకు కూడా ఆయన ఏ ఆధారము, ఆయనకి ఏముంది ఆధారము? ఆయన శరీరమా, ఏం డాక్టర్సా, ఎవ్వరు లేరు. కానీ ఆ సమయంలో దేవుడు 99 సంవత్సరాల్లో ఆదికాండం 11:1 దేవుడు ఆదికాండం 17:1 దేవుడు వచ్చి చెప్తా ఉంటున్నాడు, అబ్రహామా, నువ్వు నా సన్నిధిలో నడుస్తూ ఉండు, నిందారహితుడిగా ఉండు, నువ్వు చూడు, నువ్వు కార్యాలు జరుగుతాయి. 1 year 3 నెలలు నడవడంతో స్టార్ట్ అయింది. అంతే, తన భార్య గర్భము ధరించింది. చూడండి, వాక్యము విడుదలైన వెంటనే ఆ వాక్యము ప్రకారం నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో నీ కార్యాలు మొదలవుతాయి. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా దేవుని యొక్క వాక్యం. ఈరోజు ఈ మాటలు వింటూ ఉంటున్నావు కదా, వేర్ యూ స్టాప్డ్ వర్కింగ్, వేర్ యూ స్టాప్డ్, నీవు ఇంకా నీ శరీరం, నీ బలం, నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ తలాంతులు ఆగిపోయిన చోట దేవుని యొక్క వర్డ్ స్టార్ట్ అవుతుంది. సో ద వర్డ్ విల్ టేక్ ఓవర్. దేవుని యొక్క వాక్యము ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రభా, నీవు ఈరోజు ఈ వాక్యము చెప్పావు కాబట్టి నా పని మొదలవుతుంది. నా పని మొదలవడం కాదు, నా పని మొదలవుతుంది, కొనసాగించబడుతుంది. నా పనులన్నీ పూర్తయ్యేంత వరకు, నా పనులన్నీ స్థిరపరిచేంత వరకు నీ వాక్యము నాతో ఉంటే చాలు అని ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన చేస్తాను, వాక్యంలోని శక్తిని మనం పొందుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు వాక్యం వలన అయ్యా, నువ్వు సెలవిచ్చిన మాట వలన ఆ ప్రకారం జరుగుతుందని చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందన. ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా మేము నువ్వు చెప్పిన మాటను అయ్యా నీ కాళ్ళని పట్టుకున్నట్టుగా నాయన ప్రభ, తండ్రి నీ మీద ఆధారపడుతున్నట్టుగా నీ మాటను పట్టుకుని ఉన్నాము నాయన ప్రభ. అద్భుతాలు చేయండి, బిడ్డల జీవితంలో కొత్త స్థాయిలకు వెళ్ళటకు సాయం చేయండి. నూతన ద్వారాలు తెరవండి, ముయ్యబడినవన్నీ తెరవబడును గాకనైనా. అబ్రహాం జీవితంలో మృతతుల్యమైన తన జీవితంలో నీ వాకు వచ్చి జీవాన్ని ఊదినట్టుగా మా జీవితాల్లో కూడా నాయన ప్రభ బ్లెస్సింగ్స్ ఓపెన్ అవుటకు సహాయంలో దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వాక్యం విన్నాం కదా, ప్రతిరోజు వాగ్దానాలు వింటున్నారు. సీరియస్గా తీసుకోండి, రాసుకోండి, నెంబర్ వేసుకోండి. బికాస్ ద వర్డ్ విల్ వర్క్ వేర్ యూ స్టాప్డ్. కాబట్టి ఈరోజు కింద కమెంట్లో మీరు ఏమని రాయాలంటే, వేర్ ఐ స్టాప్డ్ గాడ్స్ వర్డ్ విల్ టేక్ ఓవర్ ఆర్ గాడ్స్ వర్డ్ విల్ స్టార్ట్. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు మీతో మాట్లాడితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. See you tomorrow. Until then, take care. Praise the Lord.